అన్ని సమయం ఒకేలాగా ఉండదు. ఎంత గొప్పవాడికైనా కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడతాయి. ముఖ్యంగా మనకు సహాయకులు ఎవరు ఉండరు. పిలిస్తే వెంటనే స్పందించి రాని పరిస్థితి, ఏ ఒక్కరు సహాయం చేయలేని నిర్బంధం, దౌర్భాగ్యమైన పరిస్థితి మన జీవితంలో అప్పుడప్పుడు ఎదురవుతాయి. నాకైతే అనేక మార్లు ఎదురైంది. చిడికేస్తే కొన్ని వేల మంది వస్తారు, కానీ ఒకానొక టైంలో పరిస్థితి బాగలేక మనకు కలిసి రాక ఏ ఒక్కరు మనకు సహాయం చేయడానికి రాలేరు. ఒకవేళ సహాయం చేయడానికి అవకాశం ఉన్నా చేయలేరు. అటువంటి క్లిష్ట పరిస్థితి ఎప్పుడో ఒకసారి మన జీవితంలో తగులుతాయి. అప్పుడు మానసిక ఒత్తిడికి గురి అవుతాం, హృదయంలో వేదన పడతాం, హృదయంలో కలవరపడతాం. అయ్యో, నేను అందరికీ మేలు చేశాను, నాకెందుకు ఈ కీడు జరిగింది? కనీసం నేను ఆపత్తులో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేయడానికి రాలేదే అని మనస్సులో దిగులు పడుతూ వేదన పడుతూ ఉంటాం. అటువంటి టైంలో ఎబినేజర్ అని పిలువబడుతున్న ఒక వ్యక్తి మనకు ఎదురు పడతారు. ఆయనే మనం ఆరాధించే యేసుక్రీస్తు. కొట్టండి గట్టిగా చెప్పట్ల. హల్లెలూయా. ఎబినేజర్ అనే మాటకు సహాయకుడు అర్థం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మీ అందరితో. అన్నీ ఒకేలాగా ఉండదు, అన్ని సమయాలు ఒకేలాగా ఉండదు, అందరూ ఒకేలాగా ఉండరు. ఈరోజు మన నుండి సహాయం పొందుకున్న వాళ్ళు రేపు మనకు శత్రువులు అవుతారు. ఈరోజు మనతో మంచిగా ఉండేవాళ్ళు రేపు మనలను ద్వేషించేవాళ్ళుగా, దూషించేవాళ్ళుగా తయారవుతారు. అరే, పలానా అతనికి నేను మేలు చేశాను, పలానా అతనికి నేను ధన సహాయం చేశాను, పలానా అతనికి నేను ఆపత్తులో ఆదుకున్నాను, ఇప్పుడు నేను ఆపత్తులో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను. పిలుస్తామనుకుంటే మీరు పిలిచినా పలకరు. ఒకవేళ వాళ్ళు సహాయం చేయాల్సి వస్తుంది ఏమో అని చెప్పి తప్పించుకుంటారు, మన ఎద్దకు రారు. ఎందుకంటే మనుషులందరూ అంతే, కృతజ్ఞత లేనివారు. కానీ ఎప్పుడు ఒకేలాగా మనతో ఉంటూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని పోషిస్తూ, మనలను ఆదుకుంటూ, మనల్ని ఆశీర్వదిస్తూ, మనల్ని నడిపించే ఏకైక వ్యక్తి మనం ఆరాధించే యేసుక్రీస్తు మాత్రమే. ఆపత్తు కాలంలో నమ్మదగిన సహాయకుడు మనం ఆరాధించే యేసుక్రీస్తు. దేవుని మనకు స్తోత్రం. అందరూ చేయబడిచినప్పుడు నేను ఉన్నానంటూ పరిగెత్తకుండా వచ్చేవాడు మనం ఆరాధించే యేసుక్రీస్తు. కీర్తన 46:1 చదవండి ఒకసారి.
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్తు కాలం అంటూ అందరికీ ఉంటది. మనమేం దేవుళ్ళం కాము, దేవదూతలం కాము. నన్ను గాలి వానలను ఏమి చేయలేవు, ఎండ వానలను ఏమి చేయలేవు, ప్రమాదాలను ఏమి చేయలేవు అని చెప్పడానికి మనం అల్పులము, మనం బలహీనులము. ఏదో ఒక చీకటి దినం అందరికీ ఉంటాయి. ఎవరు సహాయం చేయలేని, ఎవరు మనకు తోడు రాని ఒక చీకటి దినము అందరికీ ఉంటాయి. ఎవరు తోడు రాని, సహాయం అందని ఆ దుర్దినాల్లో మన పక్షముగా మనతో పాటు నిలబడే ఏకైక వ్యక్తి ఎవరు తెలుసా? మనం ఆరాధించే యేసుక్రీస్తు. దేవుడు బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కనొకప్పుడు మనకు ఏ ఒక్కరు సహాయానికి రారు, పిలిస్తే కూడా పలకరు. మనం ఏదో మన 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తాయేమో అని చెప్పి పక్కకు తప్పిపోతారు. కానీ మన పక్షముగా నిలబడే దేవుడు, మనం ఆరాధించే యేసుక్రీస్తు, మేలు చేసే దేవుడు, మనం ఆరాధించే యేసుక్రీస్తు ఈరోజు అనుకూలమైన సహాయకుడు నేనే అంటున్నాడు. అద్భుతాలు చేసే దేవుడు నేనే అంటున్నాడు. మేలు చేసే దేవుడు నేనే అంటున్నాడు. నేను ఆశీర్వదించే దేవుడు నేనే అంటున్నాడు. సమాజం మనకు సహకరించలేనప్పుడు ఏం జరుగుతాయి? ప్రభు మనకు సహకరించినప్పుడు ఏం జరుగుతాయి? ఇవి రెండు కొన్ని మాటలు చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. మన తోటి వారు, మనం నమ్ముకున్నవారు, మనలను ప్రేమించేవారు, మన పక్షముగా నిలబడేవారు, మన ఇబ్బందులో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు మన సహాయాన్ని కోరి వాళ్ళు సహాయం చేయకపోతే మనకి ఏం జరుగుతాయి? యేసు పిలువగానే మన దగ్గరికి వస్తే ఏం జరుగుతాయి? ఇవి రెండు మీకు తెలియాల. మనం పిలిచినప్పుడు మనకు సహాయం చేయకపోతే ఏం జరుగుతాయి అంటే, నీకు జరగాల్సిన కార్యం ఆలస్యం అవుతూ వస్తాయి. ఇదే మొదటిగా మీరు గ్రహించాల్సింది. నీకు జరగవలసింది ఆలస్యం అయిపోతాయి. సహాయకులు లేని పక్షముగా పిలువగానే నువ్వు ఇబ్బందులో, కష్టాల్లో, ఇరుకులో, శోధలో ఉన్నప్పుడు నీకు సహకరించే వాళ్ళు లేకపోతే, సహాయకులు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని బిడ్డ, నీ జీవితంలో జరగవలసింది ఆలస్యం అయిపోతాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 5 నుండి 10 వచనాల్లో చూడండి. ఎంతరో బాగుపడతా స్వస్థత పొందుకుండా వెళుతున్నారు. అందరికీ సహకారకులు ఉన్నారు కాబట్టి విను వెంటనే దేవుని కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి. కానీ అక్కడ 38 ఏళ్ళుగా ఒకడు పక్షవ్యాధులతో బాధపడి ఉన్నాడు. అక్కడ స్వస్థత పొందడానికి అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు దేవదూతలు దిగి వచ్చి నీళ్లు కదిలిస్తున్నారు, బాగుపడి వెళ్ళిపోతూ ఉన్నారు. పోనీ అక్కడ ఏం జరగట్లేదంటే, ఏ స్వస్థతలు జరగలేదంటే అది వేరే సంగతి, అది వేరే కార్యం. కానీ అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, నీళ్లు కదిలించినప్పుడు ఎవరు మొదటి దిగుతాడో వాడికి స్వస్థత జరిగిపోతూ ఉన్నాయి. ఎవరు మట్టుకు వాళ్ళకు స్వస్థతలు జరిగిపోతూ ఉన్నాయి, అద్భుతాలు జరిగిపోతూ ఉన్నాయి, మేలు జరిగిపోతూ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న ఒక్కడికి మాత్రం స్వస్థత జరగట్లేదు. వాడు చెప్పే కారణాలు ఏంటో ఒకసారి చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునో లేడు గనుక నేను వచ్చినంతలో మరి. చూడండి, నీళ్లు కదిలించినప్పుడు
నన్ను దించుటకు ఎవరు లేరు కనుక నేను స్వస్థత పొందలేకపోతున్నాను అంటున్నాడు. స్వస్థత లేదని కాదు, హీలింగ్ ఇస్ అన్అవైలబుల్. స్వస్థత అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు, మేలు పొందుకుంటున్నారు. కానీ ఒక్కడు మాత్రం ఎంతసేపు పడి ఉన్న చోట్లనే పడి ఉన్నాడు. 1 year కాదు, 2 years కాదు, దగ్గర 38 సంవత్సరాలు ఒకే రోగం చేత పీడించబడుతూ. ఏదైనా నొప్పి లేని రోగం అయితే పర్వాలేదు, ఏదో లోపల ఒక డయాబెటీస్ లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఇంకొకటి అంటే అలా మేనేజ్ చేయవచ్చు. ఇది అలా కాదు, పక్షవాతం, కాలి చేతులు చచ్చిపడిపోయింది. ఎంత వేదన పడి ఉంటాడో చూడండి, ఎంతగా మానసిక ఒత్తిడికి గురి అయి ఉంటాడో చూడండి. నీళ్ళు కదిలించబడినప్పుడు దిగపోయేసరికి, దించేవాళ్ళు లేకపోయేసరికి రేపైనా ఎవరైనా వస్తారేమో ఎంతో మందితో చెప్పించి ఉంటాడు, అయ్యా ఇదిగో పలానా టైంలోనే ఎక్కువ నీళ్ళు కదిలించబడటం అనేది జరుగుతుంది, మీరు ఒక్కసారి ఆ టయానికి రండి అంటే ఒక్కొక్కసారి ఏమో ముందు జరిగి ఉంటాయి, ఒకసారి ఏమో లేటుగా జరిగి ఉంటాయి, కొంతసారి ఏమో వాళ్ళు రాకుండా ఉండి ఉంటారు. ఇలాగే పోస్ట్ పోన్ అయిపోతా వచ్చిందండి. ఇప్పుడు నాకు చెప్పండి, ఈయన స్వస్థత ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? దేవుడు కారణమా? ప్రభు కారణమా? ప్రభు చేతగాని వాడుగా ఉన్నాడా? కాదు. సహకారకులు లేరు, సహకరించే వాళ్ళు లేరు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సహకరించే వాళ్ళు లేనప్పుడు మన ఆశీర్వాదం మనకు ఆలస్యమవుతాయి. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన సరిపోకపోవచ్చు. అప్పుడు మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళు కావాలి, మన కొరకు దేవుని సన్నిధిలో రోధించే వాళ్ళు కావాలి, మన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు కావాలి. అలాగా లేకపోతే దేవుని బిడ్డలారా మనకు జరగవలసిన కార్యాలు ఆలస్యం అవుతూ వస్తాయి. ఇతను స్వస్థత జరగకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? సహకారకులు లేరు. ఎంతో మందిని పిలిచి ఉంటాడు, ప్రదాయపడి ఉంటాడు, కాలు పట్టుకొని ఉంటాడు, అయ్యా చాలా సంవత్సరాలు నేను ఇక్కడే పడి ఉన్నాను, నాకు కూడా స్వస్థత పొందాలి, నాకు కూడా ఫ్యామిలీ కావాలని ఉంటుంది, నాకు కూడా అందరిలాగా మీలాగా అందరిలాగా ఫ్యామిలీతో ఉండాలని ఉంటుంది. కానీ నా కాళ్ళు చేతులు చచ్చిపోవటాలని ఇక్కడ పడి ఉన్నాను, ప్లీజ్ అండి నాకు సహాయం చేయండి చెప్పి ఎంతోమందిని ప్రతిమలి ఉంటారు. కానీ 38 సంవత్సరాలు ఇతనికి ఒక్కడు కూడా దొరకలేదు నీళ్ళు దించడానికి. 38 సంవత్సరాలు ఒక్కసారి ఊహించూడండి. 38 సంవత్సరాల్లో ఒక్కడు కూడా లేడా? ఒక్కడు కూడా లేడా? ఒక్కడు కూడా లేడా? ఇదే ప్రపంచం. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు అందరినీ ఎండపడతారు. నువ్వు 10 రూపాయలు సహాయం చేస్తే నిన్ను మంచి వాళ్ళు అంటారు, నువ్వు ప్రేమగా మాట్లాడుతూ ఉంటే నిన్ను చాలా మంచి వాళ్ళు అంటారు, ఇంటికి పిలిపించి భోజనం పెడుతూ వాళ్ళతో సరదా గడిపితే మంచి వాళ్ళు అంటారు. కానీ ఎప్పుడైనా నువ్వు ఆపద కాలంలో ఉంటే నీకు సహాయం చేసే వాళ్ళు ఉండరు. నా మాట వింటడం మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సహాయకులు లేకపోతే దేవుని బిడ్డ నీ కార్యం ఆలస్యం అవుతాయి. నీకు మేలు చేసే వాళ్ళు లేకపోతే నీ కార్యం బాగా లేట్ అయిపోతాయి, దీర్ఘకాలం అయిపోతాయి. సమస్యలను భరించటం దీర్ఘకాలం అయిపోతాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేట్ అవడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని బిడ్డ మనకు సహకరించే వాళ్ళు లేకపోవటమే, మన పక్షముగా నిలబడే వాళ్ళు లేకపోవటమే కారణం. దేవనామానికి స్తోత్రం చెప్పండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదవండి. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేను ఎరుగుదును.
నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును, వాడు ఆయనతో వాద్యమాడగోరిన ఎడ్ల 1000 ప్రశ్నల్లో ఒకదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. సో ఈ సహాయకుడు ఉంటేనే కొన్నిసార్లు, ఇంత అద్భుతమైన గొప్పవాడు ఉంటేనే కొన్నిసార్లు కార్యాలు జరుగుతాయి. యోబు గ్రంథంలో చెప్పబడిన అంతటి గొప్పవాడు ఉంటేనే కొన్ని కార్యాలు జరుగుతాయి. మార్కు సువార్తలో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మరణం నుండి లేచాడు ఆయన చెప్పినట్టు. ఎందుకంటే ముందుగానే యేసుప్రభు చెప్పాడు. గ్రహించి యేసుప్రభు సమాధి దగ్గరకు వస్తే, ఇప్పుడు సమాధిలోనికి వెళ్ళటానికి అడ్డి అంటే ఒక పెద్ద రాతి బండ ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 3వ వచనం. సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడి పొర్లించినని ఒకరినితో ఒకరు చెప్పు. చూడండి, ఒక పెద్ద బండరాయి ఉందన్నమాట. ఆ రాయిని దొర్లించే పనిలో పడ్డారు వీళ్ళందరూ, ఆడవాళ్ళందరూ. బలం కలిగిన వాళ్ళు ఉన్నారు, బలహీనంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి రాయిని ఎలా అయినా దొర్లించి లోపలికి వెళ్ళిపోతామనుకుంటే వాళ్ళ వలన కావట్లేదు. బహుశా దీనికి హెడ్ ఎవరో ఉంటారు, మరియా ఉంటుందేమో, మగధలేని మరియా. ఆమె అందరూ సహాయం అడిగింది, సహాయం చేశారు, కానీ ఆ సహాయం నిష్ఫలమైపోయింది. రాయి రాయిలాగానే ఉండిపోయింది. చూడండి, చేతగాని సహాయకులు ఉంటారు. వాళ్ళకు సహాయం చేయాలని ఆశ ఉంటుంది, కానీ వాళ్ళు చేసే సహాయం మనకు దేనికి పనికిరాదన్నమాట. అది చేతగాని సహాయకులు. అది వాళ్ళు తప్పు కాదు, వాళ్ళ బలం అంతే, వాళ్ళ శక్తి అంతే. మనకు 10 రూపాయలు సహాయం చేయాలని ఎదుటివాడికి ఆశ ఉంటుంది, కానీ వాళ్ళు సహాయం చేయలేరు. వాళ్ళు అంటారు, మాకు డబ్బులు అందలేదు, మేము ఏం చేయమంటారు, మేము మాట ఇచ్చాం, నిజమే, నీ ఆపత్తులో వచ్చి సహాయం చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు డబ్బులు అందలేదు కదా, మాకు ల్యాండ్ అమ్ముడి అవ్వలేదు కదా, మరి మేము కూడా కష్టంలో ఉన్నాం కదా, మా భర్త ఒప్పుకుంటాడేమో అనుకున్నాను, భర్త ఒప్పుకోలేదు కదా, నేనేం చేయను, మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు కదా, నేనేం చేయనని చేతగాని సహాయం చేయడానికి ఆలోచన ఉన్నా సహాయం చేయలేని నిస్సహాయపు స్థితిలో కొంచెమంది ఉంటారు. వాళ్ళ వలన కలిగే నష్టం ఏంటంటే, దేవుడికి నీకు అడ్డుగోడ తొలగించబడకుండా ఉంటుంది. అడ్డుగోడ అనేది తొలగదు. మొదటిగా అన్నాను, సహాయకులు లేని పక్షంగా నీ ఆశీర్వాదం ఆలస్యం అయిపోతున్నాను. ఇప్పుడు అంటున్నాను, వాళ్ళకి సహాయం చేయాలని ఆశ ఉంది, ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళ వలన కావట్లేదు. అటువంటి పరిస్థితి ఎదుర్కొంటే దేవుని బిడ్డలారా, అడ్డుబండ కిందనే మిగిలిపోతాయి, అడ్డు కూడా ఉండిపోతాయి. మన జీవితంలో ఫైనాన్షియల్గా పైకి రాకుండా అడ్డుబండ ఉన్నాయి. చూడండి, మంజు సమార్యుడు చరిత్రలో ఫస్ట్ సమార్యుడు కనబడలేదు, యాజకుడు కనబడ్డాడంట. ఆయన సహాయం చేయాలి మనసు ఉన్నా, ఎక్కడ అంటుకుంటే బ్లడ్ అంటుకుంటే ఆయన అపవిత్రుడు అయిపోతాడో, రేపు పరిచర్య చేయడం కుదరదేమో. ఇప్పుడు వెళ్ళగానే అక్కడ పరిచర్య చేయటం కుదరదు, ఎందుకంటే బ్లడ్ తగిలితే అది అపవిత్రమైనట్లు లెక్క. అందుకొరకు వాడు పక్క నుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక లేవీయుడు వెళ్ళాడు, అతను కూడా సహాయం చేయవచ్చు అన్నమాట, కానీ వాడు కూడా సహాయం చేయలేదు, వాడు కూడా పక్క నుండి వెళ్ళిపోయాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 31-32 వచనాల్లో వాళ్ళ వల్ల కాట్లా. ఇలాగే మన తోడ పుట్టిన వాళ్ళు ఉన్నా, అన్నలు ఉన్నా, తమ్ముళ్ళు ఉన్నా, చెల్లెలు ఉన్నా, అక్కలు ఉన్నా, ఫ్రెండ్స్లు ఉన్నా, వాళ్ళకి సహాయం చేయాలని మనసు ఉన్నా మనకు సహాయం అందని నిస్సహాయపు స్థితిలో మనం ఉంటాం. అటువంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా తగిలిందా? అటువంటి పరిస్థితిలో మనకు దేవుడు అనుకూలమైన సహాయకుడు, ప్రత్యక్షంగా అయినా కనబడి నీకు అద్భుతం చేయకపోయినా ఎవరో ఒకరి ద్వారా సహాయం చేస్తాడు, ఆయన పంపుతాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎవరు మన కొరకు ఈ రాయి దొర్లిస్తారని మాట్లాడుకునే లోపల ఆ రాయి దొర్లించబడిపోయిందంట. కొట్టండి గట్టిగా చెప్పట్లు. అలాగే నీ జీవితంలో కూడా జరగబోతున్నాయి. థ్యాంక్ యూలా, నీకు ఎంతో మంది నిన్ను చుట్టూ ఉన్నా
ఆ రాయిని దొర్లించలేకపోతున్నారు, ఆ శోధన దొర్లించలేకపోతున్నారు, మీ ఇంట్లో ఉన్న ఆ శోధన దొర్లించలేకపోతున్నారు, ఆ పాపాన్ని దొర్లించలేకపోతున్నారు, ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుర్కొన్న పోరాటాన్ని దొర్లించలేకపోతున్నారు. అయితే దేవుడు నీకు తన దూతలను పంపియో, అభిషక్తులు పంపియో, తన యొక్క దాసులను పంపియో నీ శోధనను, ఇరుకుని, ఇబ్బందిని దేవుడు తొలగించబోతున్నాడు. కోసం పరితపించే వాళ్ళని, దేవుని సన్నిధిలో పరితపించే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేశాడు. నీ కోసం, నీ మంచిదిని కోరుకున్న వాళ్ళని దేవుడు ఏర్పాటు చేశాడు. కొన్ని నీ మీద శాపనాథమైన మాటలు పలికారు కొందరు, వారికి ధీటుగా నీ కొరకు ప్రవచనాలు పలికే దైవజనులు దేవుడు లేపబోతున్నాడు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కొట్టండి గట్టిగా, చెప్పండి, దినపరచండి. హల్లెలూయా. మొదటిగా సహాయకులు లేకపోతే ఆలస్యమైపోతున్నాను. సహాయకులు లేకపోతే ఏమైపోతుంటే అడ్డుబండ కిందనే మిగిలిపోతాయి. నీ జీవితంలో మేలును అనుభవించలేవు, ఆశీర్వాదాన్ని పొందలేవు, దైవ దీవెనను పొందలేవు. మూడవదిగా, నీకు సహాయకులు ఎంతటి గొప్పవాడైనా సరే, నీకు సహాయకులు లేకపోతే అపజయం పొందుతావు. నువ్వు అపజయం పొందుతావు, నీతో ఉన్న వారందరూ అపజయం పొందుతారు. నిర్గమకాండం 17వ అధ్యాయం మీరు చదివితే అమాలేకులకు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం దేనిపైన ఆధారపడి ఉందంటే ఇశ్రాయేలు ప్రజల తరపున యుద్ధం దేవుని మీద ఆధారపడి ఉంది. దేవుడు ఎప్పుడు యుద్ధం చేయడం చేస్తానంటున్నాడంటే, మోసే చేయి పైన ఉన్నప్పుడు యుద్ధం చేస్తాను. మోసే చేయి గనక గొండ మీద కూర్చొని, మోసే చేయి గనక కిందకు చాపబడితే మాత్రం అమాలేకులు జయిస్తారని దేవుడు ఒక లెక్క అది. అయితే మోసే చెయ్యి గంటలా చేపట్టాడుగా, పట్టుకున్నాడు, కానీ గంట తర్వాత చెవి నొప్పి వచ్చేస్తుంది. వెంటనే అక్కడ ఇద్దరు దేవుని బిళ్ళారా ఆయన చేయి పట్టుకుంటున్నారు. కొట్టండి గట్టిగా, చెప్పట్లు. హల్లెలూయా. ఊరు అనే వ్యక్తిని, హల్లెలూయా, జాషువా అనే వ్యక్తిని ఆయన చేయి పట్టుకుంటున్నారు. కొట్టండి గట్టిగా, చెప్పట్లు దినపరచండి. ఇలా చేయి పట్టుకునగా విజయం వచ్చినట్టుగా, అమాలేకులు ఓడించినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలు జయం పొందినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనం. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. హల్లెలూయా. సహకరించే వాళ్ళు లేకపోతే, విజయం దేవుని ద్వారా వచ్చినప్పటికీ నీకు సహకరించే వాళ్ళు లేకపోతే, నీ సమస్యలు అలాగ పొడిగించుకుంటా పోతే కలిగి ఉన్నవన్నీ పోగొట్టుకుంటా. మార్కు సువార్త 5వ అధ్యాయం 24-32 వచనాలు చదివితే, 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, అక్కడ వైద్యులు సహకరించే వైద్యులు ఉన్నా వాళ్ళు బాగు చేయలేకపోవటం వలన తన ఆస్తిపాస్తులన్నీ నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. సహకరించే వాళ్ళు, సరియైన సహకరించే వాళ్ళు లేకపోతే, దేవుని బిడ్డ, నీ ఆస్తిపాస్తులన్నీ నష్టపోతావు. నీకు సహకరించడానికి ముందుకు వచ్చే వాళ్ళు చేతగాని వారైతే నువ్వు పొందుకునేది ఏమీ లేదు, ఉన్నదంతా పోగొట్టుకోవాల్సి వస్తాయి. ఇటువంటి సహకరించలేని వాళ్ళు లేనప్పుడు, లేకపోతే సహకరించే వాళ్ళు చేతగాని వారుగా ఉన్నప్పుడు మన నిరీక్షణ ఏంటి? ఒకే ఒక నిరీక్షణ, అదే ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ఆహ్వానిస్తే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన ప్రత్యక్షం అవుతే చాలు. ఎటువంటి సహకరించే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ రాయి దొర్లించబడతాయి. ఆ దేవదూతలు వచ్చి స్వస్థపరచకపోయినా, నీళ్ళు తీసుకెళ్ళడానికి ఎవరున్నా లేకపోయినా యేసే వచ్చి బాగు చేస్తాడు. కొట్టండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. సహకరించే వాళ్ళు లేకపోయినా యేసు విజయం ఇస్తాడు. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక 15:57 రాయబడి ఉంది, యేసుక్రీస్తు ద్వారా అత్యంత విజయం మనం పొందుకుంటున్నామంట. సహకరించే వాళ్ళు ఉన్నా లేకపోయినా దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతున్నాడు. నువ్వు కోల్పోయినవి చూడండి. ఆ రక్తస్రావంలో బాధపడుతున్న సరే, ఏ డాక్టర్ పెట్టుకుని యేసుప్రభు ఆమెను బాగు చేశాడు. ఏ డాక్టర్ సహాయం లేకుండానే ఆమె యొక్క రక్తస్రావం ఆగిపోయింది. పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకుంది.
పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. అనారోగ్యముతో, బాధలతో, వేదనతో, కన్నీళ్లతో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. యేసు నామములో ఇప్పుడే సహాయం చేయండి ప్రభా. అద్భుతం జరిగించండి ప్రభా. ఇప్పుడే శాపపు కాడి నుండి విడుదల దయచేయండి. అంధకారపు శక్తి నుండి విడుదల దయచేయండి. దురాత్మ నుండి విడుదల దయచేయండి. యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఇదిగో నేను నీకు సహాయకుడుగా నీతో కూడా రాబోతున్నాను. నీకు అద్భుతం జరిగించబోతున్నాను. నీకు మేలు చేయబోతున్నాను. నిన్ను స్వస్థపరచబోతున్నాను. నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాను. యేసు నామములో అద్భుతం జరిగించండి ప్రభు. ఇప్పుడే తాకుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక డిసెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. విశాఖపట్నంలో దహించు అగ్ని వాగ్దాన సెమీ క్రిస్మస్ డిసెంబర్ 6వ తేదీన ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. ఈ వాగ్దాన కూడికలో సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు మరియు డాక్టర్ థామస్ గారు ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.